వద్దు. కుమారుని ఎత్తుబట్టి కుమారుడి పేరు సన్నీ అండి. ఆ కుమారుని ఎత్తుబట్టి ఈ యొక్క వాక్యాన్ని చదివి సాయం చేయాలని మనవి చేస్తూ ఉన్నాము. పరిశుద్ధమైనటువంటి లేఖనములో నుండి 91వ కీర్తన మనమందరం కూడా దేవుని యొక్క నామ మహిమార్థమై ఈ వాక్యమును చదివి దేవుని యొక్క పిల్లలు మనోహరమైనటువంటి స్థితిలో నిలిచి ఉండాలని, ఆయన సంరక్షణ, ఆయన యొక్క ఆశ్రయము ఈ యొక్క వాక్యం ద్వారా కనిపించబడుతుంది. కాబట్టి మనమందరం కూడా వాక్యాన్ని చదివి ఆ కుమారునికి దీవెనకరంగా నిలిచిలాగా మనము ప్రార్థన చేద్దాం. 91వ కీర్తన చదవమ్మా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేవలము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొదురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా